హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో రుచికరమైన మండపీతల కర్రీ. ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పీతలను శుభ్రం చేయడానికి నేను 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకొని చక్కగా శుభ్రం చేసుకున్నాను. ఇలా శుభ్రం చేసిన పీతల్లో 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసి చక్కగా పీతలన్నిటినీ కలుపుకోవాలి. పీతలన్నిటికీ పసుపు, ఉప్పు, నిమ్మరసం చక్కగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీతల కర్రీ కోసం మసాలాను రెడీ చేసుకుందాం. మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. 1 ఇంచి అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి కొబ్బరి ముక్కను యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటా ప్యూరీ కోసం 3 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండును ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. చింతపండును ఇలా ముందు నానబెట్టుకోవడం వల్ల పులుపు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్లో 3 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకుని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. చిన్న మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. ఈ పేస్ట్ అంతటిని ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ టమాటా ప్యూరీని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. 3-4 చిల్లీస్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా చిల్లీస్ని ఇప్పుడే వేయటం వల్ల గ్రేవీకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. అడుగంటకుండా చక్కగా మొత్తం ఫ్రై అయ్యేలా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ వేసుకొని చక్కగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీతలన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీతలన్నిటికీ మసాలా అంతా చక్కగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. పీతల్ని మండపీతలు అంటారండి. ఇవి టేస్ట్ అయితే మామూలు పీతల కంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇవి ఇప్పుడు ఈ సీజన్లో గుడ్లతో వస్తాయి కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లిడ్ కవర్ చేస్తూ 5 మినిట్స్ మసాలా అంతా పట్టేలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి 2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. పీతలన్నీ చక్కగా మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా సరిపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లిడ్ కవర్ చేస్తూ 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఎంతో రుచికరమైన మండపీతల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి రెసిపీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.